హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మొదటగా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, హోలీ సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. ఈ ఆఫర్స్ అనేవి ఒక్కరోజు మాత్రమే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ కోర్సెస్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ వీడియో క్లాసెస్ సంబంధించినటువంటి కోర్స్ అనేది ఇప్పుడు జస్ట్ 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇది 399 ఉండే ఈ కోర్స్ని ఇప్పుడు 199కి అయితే అందించడం జరుగుతుంది. సో దీంతో పాటు మీకు మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అయితే అందించడం జరుగుతుంది. ఈ 12 అవర్స్ మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. దీనిలో నూతన అంశాలు కూడా మనం చేస్తాం కనుక మీరు ఎస్జే ట్యూటోరియల్ అనేటువంటి యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దానిలో నేను కొంత ఫ్రీ మెటీరియల్ కూడా ఇస్తున్నాను కనుక ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఇంకా అవే కాకుండా ఇంకా హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీకే జనరల్ స్టడీస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా 99కి అందిస్తున్నాం. కానిస్టేబుల్ కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఎస్ఐ అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన ఈ కోర్సెస్ అన్నీ కూడా మనం జస్ట్ 149 రూపీస్కి అందించడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన శాంపిల్ క్లాసెస్ అక్కడ ఉంటాయి. మీరు చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నేడు గ్రూప్ 3 ఫలితాలు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. గ్రూప్ 3 ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో 1365 గ్రూప్ 3 సర్వీస్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం మనకు ఈ నెల 10 అదేవిధంగా 11 తేదీలో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 రాత పరీక్షల మార్కులను కమిషన్ అయితే వెల్లడించింది. 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ జాబితా వెల్లడి కానుంది. సో ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5,36,000 మంది అప్లై చేయగా మనకు నవంబర్ 17, 18 తేదీలో ఎగ్జామ్ అయితే జరిగింది. దాదాపుగా 50% మెంబర్స్ అయితే హాజరయ్యారు. ఈరోజు మనకు ఈవినింగ్ వరకు దీనికి సంబంధించినటువంటి జిఆర్ లిస్ట్ అయితే రాబోతుంది. నేను రాగానే దానికి సంబంధించినటువంటి అప్డేట్ మీకు అయితే అందిస్తాను. ఇక నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించిన మనకు ఒక ప్రెస్ నోట్ అయితే టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. దానికి సంబంధించి నేను ఈవినింగ్ వీడియో చేశాను. ఒకసారి దాన్ని చూడండి, క్లియర్గా దానిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 టాప్ 500లో 45.6% మంది బీసీలు అంటూ చూడవచ్చు. ఓసీలు 36%, ఎస్సీలు 10%, ఎస్టీలు 7%. కులాల వారీగా వివరాలు ప్రకటించిన టీజీపీఎస్సీ సబ్జెక్టుల వారీగా టాప్ మార్కులు వెల్లడి. రోస్టర్ ప్రకారమే పోస్టుల భర్తీ చేస్తాం, తప్పుడు ప్రచారం నమ్మొద్దని అభ్యర్థులకు సూచన అంటూ మనం నిన్న ఒక ప్రెస్ నోట్ కూడా చూసాం. ఇదే ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ ఎట్లా ఎవాల్యుయేట్ చేశారనేటువంటి ప్రాసెస్ కూడా దానిలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ అభ్యర్థులు అడిగింది ఒకటి, సమాధానం ఒకటి అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సందేహం ఒకటి, సమాధానం మరొకటి అంటూ ఇక్కడ మనకు నమస్తేలో ఒక అప్డేట్ అయితే వచ్చింది. మీడియం వారీగా టాప్ మార్కులు వెల్లడించాల్సి ఉండే టీజీపీఎస్సీపై మండిపడుతున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు అంటే ఇక్కడ చూడవచ్చు. అంటే మోకాలికి బోడిగుండుకు లింక్ పెట్టిన చందంగా ఉంది టీజీపీఎస్సీ వ్యవహారం అంటే చూడవచ్చు. అభ్యర్థుల్లో అనుమానం ఒకటైతే, టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి వివరం మరోలా ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది మొర్రో. తెలుగు మీడియం వారికి తక్కువ మార్కులు వేసి ఇంగ్లీష్ మీడియం వారికి ఎక్కువ మార్కులు వేశారంటూ అభ్యర్థులు ఆరోపిస్తుంటే టీజీపీఎస్సీ ఇలాంటి సందేహాలకు సరైనటువంటి వివరణ ఇవ్వకుండా సందేహం లేని సమాధానాలు ఇచ్చింది. టీజీపీఎస్సీ మెయిన్స్ మూల్యాంకనంపై గురువారం ప్రకటన విడుదల చేసింది. అయితే దీనిలో మనకు ఆ టాప్ 100 లోపు, టాప్ 500 లోపు తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి వివరాలు అయితే ఇవ్వలేదు. మేము అడిగినటువంటి సందేహం ఒకటి, మీరు ఇచ్చింది ఒకటి అంటే ఇక్కడ చూడవచ్చు. జనరల్గా మనకి ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థులకు మార్క్స్ తక్కువ పడ్డాయని చెప్పేసి ప్రధాన ఆరోపణ. అది దానికి సంబంధించి మనకు దీనిలో క్లారిటీగా అయితే మనకు టీజీపీఎస్సీ అయితే మెన్షన్ చేయలేదు. ఇక నెక్స్ట్ ఇక్కడ విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అప్డేట్ అయితే వచ్చింది. ఇక నెలాఖరులోగా నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు. గ్రామస్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు అంటే ఇక్కడ ఇచ్చారు. సో విఆర్ఓ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. అసలు ఈ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అనేది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా చేశాను. సో ఈ రోజు కూడా దీనిలో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, చూద్దాం. అసలు ఇప్పటివరకు గవర్నమెంట్ అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి అఫీషియల్గా ఎక్కడ ప్రకటించలేదు. సో అట్లా ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి న్యూస్ కూడా మనం ఒకసారి చూసినట్లయితే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా తక్కువనే కనబడుతున్నాయి. ఈరోజు ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అదేంటన్నది ఇక్కడ చూద్దాం. సో విఆర్ఓ, విఆర్ఏలు పరీక్ష రాయాల్సిందే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఎగ్జామ్. పోస్టులు ఇంకా ఖరారు కాని పేరండి. అంటే పోస్టుకు నేమ్ అనేది ఖరారు కాలేదంట. సో గ్రామ
ప్రజా పరిపాలన అధికారి పరిశీలన అంటే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో 10,954 గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. రాత పరీక్ష ద్వారానే వీటిని భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన ప్రభుత్వం ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. అయితే దీనికి సంబంధించి విధి విధానాల ముసాయిదాను అధికారులు రెడీ చేసి రెవెన్యూ మంత్రి ఎవరైతే మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో అతనికి అందజేసినట్లు ఇక్కడ సమాచారం అంటే ఇచ్చారు. అయితే అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోపు సీఎం రేవంత్ రెడ్డి పరీక్షకు సంబంధించిన ముసాయిదాను పరిశీలించి తుది రూపం ఇచ్చే అవకాశం ఉంది అంటూ ఇక్కడ ఇచ్చారు. ఇప్పటికే పరీక్ష నిర్వహణ సిలబస్ కోసం టీజీపీఎస్సీ అధికారులు సంప్రదింపులు పూర్తి చేసినట్టు కూడా ఇచ్చారు. విమర్శలకు తావు లేకుండా ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఇది ఎవరికి ఆల్రెడీ వీఆర్ఓ వీఆర్ఏలకు సంబంధించిన ఇది జనరల్గా అందరికీ కాదు, అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే పరీక్ష ఎలా ఉంటుందంటే ఇక్కడ చూసినట్లయితే పరీక్ష చాలా సింపుల్గా ఉంటుందంటూ అధికారులు చెప్తున్నారు. సాధారణ ప్రశ్నలతో పాటు రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి అంశాలే ప్రధానంగా ఉన్నట్లు తెలిసింది. సో గ్రామ స్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారికి ఏ స్థాయి అవగాహన ఉండాలో అనే తరహాలో ఈ ప్రశ్నల సరళి ఉంటుందంటూ ఇక్కడ ఇచ్చారు. ఆల్రెడీ ఒకవేళ టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీ బోర్డుల ద్వారా కూడా ఎంపికైనటువంటి ఎవరైతే లాస్ట్ టైం వీఆర్ఏలు ఉంటారు కదా వీఆర్ఓలు, వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందంటూ ఇక్కడ దీనిలో మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా పోస్ట్కి ఏం పెడతారని తెలియదు. గ్రామానికి ఒకరు సాధ్యమేనా అంటే ఇక్కడ వచ్చారు. సో ఇక్కడ మీరు చూడండి, గ్రామానికి ఒకరు సాధ్యమేనా అంటే ఇక్కడ ఇచ్చారు. యాక్చువల్ ఇప్పుడు దీనికి సంబంధించి విల్లింగ్ ఇచ్చినప్పుడు ఎంతమంది దీనిలోకి రావడానికి సుముఖతను చూపించారంటే 9,654 మాత్రమే ఇచ్చారనమాట. ఓకేనా. అయితే కావాల్సిన పోస్టులు ఇక్కడ 10,954. అయితే ఇక్కడ చూసినట్లయితే అంటే పోస్టుల కంటే పరీక్ష రాసేవారు తక్కువ ఉన్నారు. సో గ్రామానికి ఒకరు కూడా లేరు. అయితే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారినే ఎంపిక చేయనున్నారు. మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ జరగడానికి ముందే సర్దుబాటు చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ CCLA CMRO ప్రాజెక్టు డైరెక్టర్గా మనకి ముకరంద్ అభిప్రాయపడ్డట్టు ఇక్కడ జరగవచ్చు. అయితే ఏమన్నారంటే ఇక్కడ చూసినట్లయితే కొన్ని రెవెన్యూ గ్రామాలు చాలా చిన్నవిగా ఉన్నాయి. సో అలాంటి వాటికి రెండింటికి ఒకరిని నియమించడం ద్వారా పోస్టులను ఈజీగా పూర్తి చేయవచ్చు, అంటే ఈ ప్రక్రియను ఈ భర్తీని పూర్తి చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అంటే మిగిలిన పోస్టు మనం ఏదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామనుకుంటున్నాం కదా, సో అలా కాకుండా వీళ్ళు దీన్ని సర్దుబాటు చేసేటువంటి ప్రక్రియలో ఉన్నట్లయితే కనబడుతుంది. అంటే సర్దుబాటు చేస్తే మనకు నోటిఫికేషన్ రానట్టే. మరి చూడాలి దీని గురించి గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. ఆ మిగతా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే బాగుండు. నిరుద్యోగులు చాలామంది వీటి కోసం వెయిట్ చేస్తున్నారు కనుక సో ఆ నోటిఫికేషన్ ఇస్తే కొంచెం బెటర్గా యూజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉండు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న చర్యలు చూస్తే నోటిఫికేషన్ వచ్చే విధంగా అయితే కనబడట్లేదు. అందుకని చాలామంది నన్ను దీనికి సంబంధించి కోర్సు కూడా రిలీజ్ చేయని చెప్పేసి అడిగారు. ఎందుకంటే దీని మీద మనకు క్లారిటీ లేనప్పుడు కోర్స్ ఇస్తే మీరు నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుందని ఉద్దేశంతో నేను కోర్స్ చేయట్లేదు. కొంచెం ఓపిక పట్టండి. నేను ఆల్రెడీ చెప్పాను, జనరల్ స్టడీస్ అన్నిటికీ కామన్గా ఉంటుంది. మీరు కామన్గా ప్రిపేర్ కాండి. ఇదే సిలబస్ మీరు వేరే సిలబస్ ప్రిపేర్ అయినా కూడా అది ఈ రాబోయేటువంటి ఒకవేళ వీఆర్ఓ నోటిఫికేషన్ ఇస్తే దానికి సింక్ అయితే సిలబస్ మీరు కంటిన్యూస్గా మీరు ప్రిపరేషన్లో ఉండండి. ఓన్లీ దీని మీదే మీరు ఫోకస్ చేయకండి. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనకు జాబ్ క్యాలెండర్ ఉంది కనుక ఆ పర్పస్లో మీరు చదవండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. అక్బరుద్దీన్ అంటూ చూడవచ్చు. ఇక్కడ చూసినట్టు మనకు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా అంటే 2025-26 జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇక్కడ కోరినట్లు చూడవచ్చు. ఫలితంగా నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సరిపడా సమయం దొరుకుతుందంటూ చెప్పాడు. సో ఇది 100% కరెక్ట్. ఇప్పుడు కనుక రిలీజ్ చేస్తే మంచి, అంటే ఇప్పటికీ కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, జాబ్ క్యాలెండర్ ఇస్తారా ఇవ్వడా, అసలు నోటిఫికేషన్స్ వస్తాయా అనేది. అదేదో ముందు ఇస్తే ఒక ప్లాన్ పెట్టుకొని ఒక టైం అనేది పెట్టుకొని నిరుద్యోగులు ప్రిపేర్ కావడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. సో అది గవర్నమెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలనే మనకు ఈ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని కోరుకున్నాం. మీరు కూడా CMOను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన కొత్త నోటిఫికేషన్లు వస్తే టైం దొరుకుతుంది అన్నమాట. మనకు ఒక జాబ్ క్యాలెండర్ ఉంటే దానికి ఉన్నటువంటి సిలబస్ ఆధారంగా మీకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఆధారంగా ఒక ప్లాన్ వేసుకొని మీరు ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో త్వరగా ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. ఇక నెక్స్ట్ మహిళలకు గుడ్ న్యూస్ అంటూ చూడవచ్చు. అంగన్వాడీల భర్తీకి మోక్షం. ఉమ్మడి జిల్లాలో 1134 ఖాళీలు. టీచర్లు హెల్పర్ల నియామకానికి చర్యలు అంటే ఇక్కడ ఇచ్చారు. ఇది మనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించండి. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకు యాక్చువల్గా మహిళా దినోత్సవం రోజే దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఆల్రెడీ గతంలో మంత్రి గారు ప్రకటించారు. బట్ ఆ రోజు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. చాలామంది అడుగుతున్నారు, సార్ ఏమైంది, నోటిఫికేషన్ ఏమైంది, బట్ ప్రభుత్వం నుంచి మనకు ఎటువంటి అప్డేట్ అయితే లేదు. మేబీ ఇస్తారు కావచ్చు. ఆ ఇస్తే దాని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ పెడతారా లేకుంటే డైరెక్ట్గా అంతకుముందు తీసుకున్నటువంటి ప్రాసెస్లోనే తీసుకుంటారా, అంటే దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ మాత్రం ఇప్పటివరకు మనకు గవర్నమెంట్ నుంచి రాలేదు. కొంచెం ఓపిక పట్టండి. దీని గురించి ఎటువంటి అప్డేట్ ఉన్నా నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు అందించడం ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పటివరకు అయితే మనకు ఈ నోటిఫికేషన్లకు సంబంధించి మనకి 8th రోజు ఇస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. కాకపోతే ఈ న్యూస్ అంతా మనకి ఏంటంటే ఇస్తా అన్నారు కనుక ఈ డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ అనేటువంటి భర్తీ కాబోతున్నట్లు మనకు డిస్టిక్ స్పెషల్ ఉంటాయి కదా వార్తా న్యూస్ పేపర్లు, దానిలో రాస్తున్నారు. చూద్దాం మరి ఎప్పుడు ఇస్తారనేది.
ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే బౌద్ధ మత కట్టడాలు అంటే చూడవచ్చు. మనకు వెలుగు సక్సెస్లో బౌద్ధ మత కట్టడాలకు సంబంధించి ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ప్రీవియస్లో ఈ చైత్యం అంటే ఏంటి, విహారం అంటే ఏంటిది, ఇట్లా అడిగాడు క్వశ్చన్స్. ఒకసారి దీన్ని చూడండి. ఇవి మనం ఆల్రెడీ నిన్నటి దాంట్లో చూసాం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించి ప్రతిభలో ఒక ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఈరోజు నేను రాసినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన ఆర్టికల్ వచ్చింది. నేను నా నిపుణలో రాస్తుంటాను, వీక్లీ వన్స్ వస్తుంది. నేను రాసేటువంటి ఆర్టికల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ కూడా అన్ని అప్లికేషన్ ఓరియంటేషన్లో ఉంటాయి. దాంతోపాటుగా దానికి సంబంధించిన కంప్లీట్ వివరణ ఉంటుంది. మళ్ళీ మీరు బుక్ చూడాల్సిన అవసరం లేదు. చాలా నీట్గా దీనికి సంబంధించినటువంటి వివరణ కూడా అక్కడ ఇస్తాను కనుక ప్రతి ఒక్కరు దీన్ని ఫాలో కండి. ఈ పేజ్ నేను మన ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కండి. ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతున్నారు. ఎక్స్పెక్టెడ్ బిట్స్ దానిలో ప్రతి ఒక్కటి నేను ప్రతిరోజు ఒక్కొక్కటి షేర్ చేస్తున్నారు రాబోయేటువంటి ఎగ్జామ్కి సంబంధించి. మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి ఫాలో కండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే నకిలీ సిమ్ కార్డులపై అస్త్ర అంటూ ఇక్కడ చూడవచ్చు. 10 సెకండ్లలో కోటి ముఖాలను వడబోసే సామర్థ్యం, తొలి దశలో 87 కోట్ల మొబైల్ కనెక్షన్ల విశ్లేషణ, సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరస్తుల ఆటకట్టు అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే 100 పేర్లు, 100 నకిలీ ధ్రువపత్రాలు, 213 సిమ్ కార్డులు, ఒకే వ్యక్తి సైబర్ మోసాల కోసం చేసిన నేరం ఇది. అతడి స్వరూపాన్ని అస్ర్ సాంకేతిక పరిజ్ఞానం అవలీలగా కనిపెట్టిందంట. సో నకిలీ సిమ్ కార్డులతో సైబర్ నేరాలకు తెగబడుతున్నటువంటి మోసగాళ్ల పాలిట ఇది సరికొత్త అస్త్రంలా మారింది. సో కృత్రిమ మీద ఆధారంగా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిధిలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాట్రిక్స్ రూపొందించినటువంటి ఈ సాంకేతికత నేరస్తులను ఆట కట్టిస్తుందంటే ఇక్కడ చూడవచ్చు. సో ఏఐ అండ్ ఫేషియల్ రికగ్నేషన్ పవర్డ్ సొల్యూషన్ ఫర్ టెలికామ్ సిమ్ సబ్స్క్రైబర్ వెరిఫికేషన్ అస్ర్. ఈ అస్ర్ యొక్క దీని యొక్క ఫుల్ ఫామ్ ఇది కూడా అడగవచ్చు, గుర్తుంచుకోండి. అని పిలిచేటువంటి ఈ సాంకేతికత మోసగల గుట్టురట్టు చేస్తుందంటూ జరుగుతుంది. అంటే సైబర్ నేరస్తులను గుర్తుపట్టడం కోసం ఈజీగా ఒక వ్యవస్థను అయితే తీసుకొచ్చారు. దాన్ని అస్ర్ అని చెప్పేసి పిలుస్తున్నారు. దాని యొక్క ఫుల్ ఫామ్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఇది గుర్తుంచుకోండి. డైరెక్ట్గా అంటాడు ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి అస్ర్ దేనికి సంబంధించిందండి అడగవచ్చు. సైబర్ నేరాలకు సంబంధించి ఎవరైతే వాటిని కనుగోవడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక వెబ్సైట్ లాంటిది అనమాట. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూసినట్టయితే మే 20న నిసార్ ఉపగ్రహ ప్రయోగం అంటూ చూడవచ్చు. వేదిక శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం, ఇస్రో నాసా కలయికతో ఈ సంయుక్త ఉపగ్రహ ప్రయోగం అని ఇచ్చారు. ఇది మనకు గతంలో బిట్ కూడా అడిగారు. మనకు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇస్రో, అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి నాసా కలిపి ఈ ప్రయోగాన్ని అయితే చేయబోతున్నాం. దీన్నే మనం నిసార్ అని చెప్పేసి అంటున్నాం. ఈ నిసార్ అనేది ఏంటిదని డైరెక్ట్గా అడిగితే ఏ 2 దేశాలు చేసేటువంటి ప్రయోగం అనవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఒక డేట్ అయితే డిక్లేర్ చేశారు. అంతరిక్ష పరిశోధనలో అగ్రగాములుగా ఉన్నటువంటి 2 సంస్థలు ఏకమయ్యాయి. యుఎస్ఏకు చెందినటువంటి నాసా కావచ్చు, భారత్కు చెందినటువంటి ఇస్రోలు సంయుక్తంగా ఈ నిసార్ అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని రూపొందించాయి. సో ఈ 2 దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరచడం మాత్రమే కాకుండా అత్యంత ఆధునిక సామర్థ్యంతో ఉపగ్రహ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఇది మనకు మే 20న జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా దీన్ని అయితే ప్రయోగించబోతున్నారు. ఇది ఇంపార్టెంట్, పేరు గుర్తుంచుకోవాలి, అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ స్పేస్ అన్డాకింగ్ సఫలం అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. అంతరిక్షంలో అరుదైనటువంటి ఘనత అమెరికా, రష్యా, చైనాల తర్వాత మనమే అంటూ ఇక్కడ చూడవచ్చు. ఇది ఆల్రెడీ నేను దీనికి సంబంధించి స్పెషల్ వీడియో కూడా చేశాను. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈసారి మనం ఈ బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇస్రో తన పరిశోధనలతో మరోసారి సూపర్ అనిపించుకుంది. గత ఏడాది డిసెంబర్ 30న మన తెలుగు నేల శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C60 రాకెట్ ద్వారా ప్రయోగించినటువంటి 2 స్పేడెక్స్ ఉపగ్రహాలు అన్డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసుకుందంట. 56 రోజుల తర్వాత ఈ ఘనతను అయితే ఇస్రో సాధించినట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఇది ఇస్రో యొక్క ఎన్నో ప్రయోగం అండ్ ఇస్రో యొక్క 100వ ప్రయోగం ఏదైనా మీరు కింద కామెంట్ చేయండి. దాని మీద నేను స్పెషల్ వీడియో కూడా చేశాను. ఈ 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనకు రానున్నటువంటి పోటీ పరీక్షల్లో. ఇటీవల మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వెయిటేజ్ అనేది ఎగ్జామ్లో పెరుగుతుంది. కొంచెం ఎక్కువగా వీటి మీద ఫోకస్ చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మనం హోలీ సందర్భంగా చాలా మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. మనం గ్రూప్ 2, గ్రూప్ 3 కంప్లీట్ వీడియో కోర్స్ లాంగ్ టర్మ్ బ్యాచ్, ఇది 1 year పాటు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. 199కే అందిస్తున్నాం. మళ్ళీ ఈ ప్రైస్లో మళ్ళీ ఈ కోర్స్ అయితే రాదు. ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజే దీన్ని తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో చాలా తక్కువ ప్రైస్కే మనం చాలా మంచి ఫ్యాకల్టీతో చెప్పేసిన క్లాస్ అయితే అందిస్తున్నాం. విత్ ఓల్డ్ టెస్ట్ సిరీస్, న్యూ కాదు, ఓల్డ్లో మనం లాస్ట్ టైం గ్రూప్ 2 కండక్ట్
కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ను పూర్తి టెస్ట్ సిరీస్ను దీని ద్వారా ఉచితంగా అందిస్తున్నాం. సో నూతన అంశాలు దీనిలో మీకు చేర్చబడతాయి. అంటే లైక్ బడ్జెట్ కావచ్చు, సర్వేకి సంబంధించినటువంటి క్లాసెస్ దీనిలో మనం యాడ్ చేస్తాం. ఇంకా అవే కాకుండా హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జీకే జనరల్ స్టడీస్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించిన కోర్సు కూడా నాకు 99 రూపీసే ఉంది. అండ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఆర్ఆర్బీ గ్రూప్ డి కోర్సు కూడా 149కే ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, శాంపిల్ క్లాసెస్ వినండి, నచ్చినట్లయితే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.